రెండవ వర్తమాన నిమిత్తమై మార్కు శుభవార్త 10వ అధ్యాయం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు మార్చి చదువుదాం. ధోని, నువ్వు సండే స్కూల్కి వెళ్ళు. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 17 నుండి 22 వరకు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని ఆయన అతనితో చెప్పింది. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒక్కటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. 21వ వచనాన్ని అందరం మళ్ళీ బిగ్గరగా కలిసి చదువుకుందాము. మీ భాగాన్ని జాగ్రత్తగా శ్రద్ధతో చదవాలని కోరుతా ఉన్నాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒక్కటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకి మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క ప్రసన్నత మనం పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఏ దేవుడు ఏ జనులకు చేయనటువంటి కార్యాన్ని దేవుడు మనకు చేశాడు. వాక్యమును ఆయన యాకోబునకు తెలిపేను అన్నాడు. యాకోబును దేవుడు ఏర్పరచుకొని, యాకోబుకు దేవుడు తన వాక్యాన్ని తెలిపి, ఏ జనమునకు కూడా ఆయన ఎలాగూ చేసి ఉండలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు ఇక్కడ నువ్వు నేను కూర్చున్నాం, దేవుని యొక్క వాక్యం మనం వింటున్నామంటే ఆయన మనలను ఎంత ప్రేమించి సావాసానికి తీసుకొచ్చాడో గుర్తించాలి. ఆయన మనకిచ్చిన ఈ ఆధిక్యతను మనం స్థిరపరుచుకొని ఆ వాక్యములో ఉన్న ప్రకారంగా నడుచుకొని ధన్యులమయ్యేటువంటి వారిగా ఉండాలి. ఒకసారి యేసు ప్రభు వారు దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా ఒక స్త్రీ, ఒక సహోదరి ఏమంది అంటే, అయ్యా, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన చనములు ధన్యములైనవి అన్నాడు. ఆయన అన్నాడు, అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొనువారు మరీ ధన్యులని మీతో
మీతో చెప్పుచున్నాను అన్నాడు. మరియ కంటే ఎక్కువ ధన్యత మనం పొందాలంటే, ఆయన తల్లి అయిన మరియ అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అంది. అంత ధన్యత కంటే కూడా ఎక్కువ ధన్యత దైవ వాక్యము విని ఆ వాక్యాన్ని గైకొను వారికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఇంటికి వచ్చిన సహోదరి సహోదరుడా, ఆయన మాటల మీద మనసుంచుతున్నావా? వాటిని గైకోవడానికి తీర్మానించుకుంటున్నావా? ప్రతిష్ఠించుకుంటున్నావా? అప్పుడు నీవు ధన్యుడవవుతావు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో అనేక ప్రాంతాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక మార్గము గుండా ఆయన వెళుతూ ఉంటుండగా ఒకడు ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయనతో సంభాషించాడు. ఆయనకున్న కొన్ని మంచి సందేశాలు లేదా సందేహాలు ఆయనను అడిగాడు. ఆయన పొందుకోవాలనుకున్న దాని గురించి ఆయన అడిగాడు. అయితే ఆయనకు యేసుప్రభు వారు ఒకే ఒక మాట చెప్పారు, ఏంటంటే నీకు ఒకటి కొదవగా ఉన్నది అని చెప్పాడు. ఈనాడు మనకి ఎన్నో కొదవలు ఉన్నాయి, కానీ అతనికి మాత్రం ఒకటే కొదవగా ఉంది అన్నాడు. ఆ కొదవ కనుక నువ్వు తీసేసుకుంటే నువ్వు నన్ను వెంబడించి పరిపూర్ణతను అందుతావు, పరలోకములో ప్రవేశిస్తావు, నిత్య జీవాన్ని పొందుతావని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఇంతకు ఆయన ఎవరు అంటే మొట్టమొదట చూద్దాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇదిగో ఒక్కడు, ఇక్కడ ఆయన గురించి రాయబడింది ఒక్కడు అన్నాడు. ఒకడంటే అతనికి అడ్రస్ లేదా? అతని హోదా ఏంటి? ఎవరతను? ఒకడు ఆయన ఎద్దకు వచ్చి నిత్య జీవము పొందుటకు ఒకడు ఒక మంచి ప్రశ్న అడిగాడు ప్రభువును. కానీ అతడు ఎవరు అంటే మొట్టమొదటిగా 21వ వచనంలో అతని గురించి రాయబడి ఉంది. 22 చదవండి అమ్మా. అయితే ఆ యవ్వనుడు అన్నాడు. అతడు యవ్వనస్తుడు అన్న మాట మనం గుర్తించగలుగుతా ఉన్నాం. ఓన్లీ యవ్వనస్తుడేనా అతడు యవ్వనస్తుడే కాదు, మిగుల ఆస్తి గలవాడు. అంటే అతడు ధనవంతుడు. అతడు ధనవంతుడిగా ఉన్నాడు, యవ్వనస్తుడిగా ఉన్నాడు. అంతేనా? ఆ ఒకడు ఎవరు? లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా శుభవార్త 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఒక అధికారి ఆయనను చూచి అన్నాడు. ఈ ముగ్గురు సువార్తికులు కూడా ఇదే విషయాన్ని రాశారు. మత్తయి ఏమో అతడు యవ్వనుడు, ఆస్తి గలవాడు అని రాశాడు. లూకా అతడు ధనవంతుడు, మిగుల ఆస్తి గలవాడు అని రాశాడు. మార్కు మిగుల ఆస్తి గలవాడని రాశాడు. లూకా అంటున్నాడు ఒక అధికారి అన్నాడు. ఒక అధికారి, ధనవంతుడు, యవ్వనస్తుడు, మిగుల ధనవంతుడు. ఇతను ఈ స్థితిలో ఉండి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అధికారం ఊరికే వస్తుందా? అతడు ఎన్ని పట్టాలు పుచ్చుకున్నాడో, ఎంతో జ్ఞానంగా చదువుకొని తెలివిగా
చక్కగా ఉత్తీర్ణత సాధించి ఆ ప్రాంతంలో అధికారిగా అతడు నిలవబడ్డాడు. మంచి పదవిలో ఉన్నాడు. అంటే అతడు జ్ఞానం గలవాడే కాదు, అధికారిగా ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. ఇతనికి మంచి ఆశ కూడా ఉంది. అందరికి ఉన్నట్టు యవనస్తులు, ధనవంతులు, అధికారులు ఈ లోకంలో జలసా చేసినట్టుగా, లోకాన్ని ఆనందించినట్టుగా ఈయన ఆనందించట్లేదు. ఈయన ఏం చేస్తున్నాడంటే నిత్య జీవాన్ని, మోక్ష భాగ్యాన్ని వెతుకుతా ఉన్నాడు. అందుకే యేసయ్యను ఏమడిగాడంటే, నేను నిత్య జీవానికి వారసుడని అవ్వాలంటే ఏ మంచి కార్యము చేయాలి అని అడుగుతున్నాడు. యవనస్తులకుండే సహజ సిద్ధమైన ఆశలేమీ ఇతనికి లేవు. ఒక చోటికి వెళ్ళాలి, అక్కడ తినాలి, త్రాగాలి, లేదా అబ్బాయి అమ్మాయిని చూడాలి, ప్రేమించాలి, లోకంలో బాగా హుందాగా బ్రతకాలి అన్న వాంఛలు, ఆశలు లేవు. ఆ దురాశలేవి ఇతనిలో కనబడడం లేదు. ధనవంతుడైనా, అధికారి అయినా, యవ్వనుడిగా ఉన్నా మంచి ఆశని యేసు ప్రభు దగ్గర కనపరుస్తున్నాడు. నేను నిత్య జీవం పొందాలి, యుగ యుగాలు కూడా దేవునితో ఉండాలయ్యా, దానికి ఏ మంచి కార్యం చేయాలి అన్నాడు. పోనీ ఇలాంటి మంచి ఆశలే కాదు సుమా, ఇతడికి మంచి వినయం, మంచి భక్తి ప్రవృత్తులు కూడా ఉన్నాయి. చూడండి 17వ వచనం, మార్కు శుభవార్త 10వ అధ్యాయంలో ఒకరు సాయం చేయండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా యవనుడు, అధికారి, ధనవంతుడు, మంచి ఆశ గలవాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఏమండి ఎంత వినయం! అధికారులు ఇలాగా పరిగెడతారా? ధనవంతులు ఇలాగా మోకరిల్లుతారా? యవనస్తులు తమ యొక్క వైఖరి, యాటిట్యూడ్ చూపించేవారిగా ఉంటారు, కానీ ఇంత వినయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఇతనిలో? మోకాళ్ళుని పరిగెత్తుకొని వచ్చి. పిల్లలు, ఈనాడు దేవుని పిల్లలంగా మనకు ఉన్నటువంటివి ఎంతో కొదువలు ఉన్నప్పటికీ కూడా మనం ఆయన సన్నిధికి పరిగెత్తుకొని రాలేకపోతూ ఉన్నాం. పోనీ ఏదో సమయానికి వచ్చాం, సంతోషమే. ఆయన సన్నిధానాన్ని ఏదైనా అడగడానికి ఎంత వినయం చూపిస్తూ ఉన్నాం. మోకాళ్ళుని ఆయన అడుగుతూ ఉన్నాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేనే మంచి కార్యం చేయాలి? ఒక అర్ధగంట ఆరాధనలోనే మోకరిల్లలేని వారం, 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థనలకు శరీరాన్ని వంచలేని వారం, వినయ ప్రపత్తులను సరిగా చూపించలేని మనం, లోటుపాట్లు కలిగి ఉన్న మనం. సరే, వయసైన వారు, మోకాళ్ళ నొప్పులున్నవారు, పెద్దవారంటే సర్దుకోవచ్చు, వారి శరీరం సహకరించదు కాబట్టి. యవ్వనస్తులుగా, బలవంతులుగా ఉన్న మనం ఆయనకు ఏం వినయం చూపిస్తూ ఉన్నాం? ఆలస్యంగా ఆలయానికి వస్తున్నామా? ఎంత విచారం! మోకరిల్లట్లేదా ఆరాధనలో, ప్రార్థనలో? ఎంత విచారం! ఈ యవనస్తుడు, అధికారి, ధనవంతుడు మోకరిల్లి ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. అన్నాడు, మనం ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు ఆ ప్రశ్నకు? సద్బోధకుడా అని నీవేళ నన్ను పిలుచుచున్నావు? దేవుడొక్కడే సత్పురుషుడు. నీవు నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నావా? అయితే నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు.
అందుకు అతడు, అయ్యో బోధకుడా, నాకు తెలియకపోవడం ఏంటి? బాల్యము నుండే నేను వీటిని ఏదో యవనస్తుడు అయిన తర్వాత భయపడి అధికారి అయిన తర్వాత తెలుసుకొని ఈ కార్యాలు చేయలేదు. బాల్యము నుండియే నేను వీటిని అనుసరిస్తున్నానన్నాడు. అంటే అతని తల్లిదండ్రులు ఎంత భక్తి అతనికి బాల్యం నుండి నేర్పారు. నరహత్య చేయడు, దొంగతనం చేయడు, అబద్ధ సాక్ష్యం పలకడు, మోసపుచ్చడు, తల్లిదండ్రులను కూడా సన్మానిస్తున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో ఏ లోపము లేకుండా అతడు పెరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈనాడు భక్తి కలిగిన యవనుడిగా, భక్తి కలిగిన విశ్వాసిగా మనం ఉన్నామా? ఈ లక్షణాలన్నీ నాకున్నాయి, ఈ మంచి పనులన్నీ నేను చేస్తూ ఉన్నాను అన్నాడు. ప్రియులారా, అందుకే యేసు అతనిని చూచి, అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదవగా ఉన్నది అన్నాడు. ఏంటి ఇన్ని మంచి లక్షణాలున్నా ఒక అధికారితో, ధనవంతునితో, యవ్వనస్తునితో, వినయ ప్రపత్తులు కలిగిన వానితో, భక్తి గల వానితో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ క్వాలిటీస్లో ఒక్కటైనా మనకుందా? ఒక్కటి కొదువుగా ఉంది నీకు అన్నాడు, అది సరిపోయింది. కానీ ఈనాడు మనతో మాట్లాడితే నీకెన్నో కొదువలున్నాయి అంటాడు దేవుడు. నీకెన్నో కొదువలున్నాయి. నీవు ధనవంతుడివి కాదు, అధికారివి కాదు, యవనస్తుడివి కాదు. నీకు దేవుని సన్నిధికి పరిగెత్తడం రాదు, దేవుని సన్నిధిని మోకరిల్లడం రాదు, ఎలా వినయ ప్రపత్తులు చూడాలో తెలియదు, చూపించాలో తెలియదు. అసలు భక్తి అంటే ఏంటో నువ్వు ఎరగవు. నువ్వు నరహత్య చేయకుండా ఉన్నావా? అబద్ధం ఆడకుండా, మోసపుచ్చకుండా ఉన్నావా? బాల్యము నుండియే నేను వీటన్నిటిని ఎరిగి ఉన్నానన్నాడు. మన జీవితాల్లో ఎన్ని లోపాలు, ఎంత లోపభూయిష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. అయితే ఆ యవనస్తుని ప్రేమించాడు, ఒక్కటి కొలువగా ఉంది అన్నాడు. ఈనాడు ఆయననే కాదు, నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే ఇంకా మనం ఇక్కడ నిలిచి ఉన్నాం. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒక్కటి కొదవగా ఉంది, అది నువ్వు సరిచేసుకుంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు. ప్రియులారా, మన మంచి క్రియలు మోక్ష భాగ్యాన్ని మనకి ఇవ్వలేవు. ఏ మంచి కార్యం చేయాలి? ఇప్పటి వరకు చేస్తున్నవన్నీ మంచి కార్యాలే. తల్లిదండ్రులను సన్మానిస్తాడు, ఇతరులకు హాని చేయడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, పెద్దలంటే గౌరవం, అధికారం ఉన్నప్పటికీ అహంకారం లేదు. ఇంకా ఏ మంచి కార్యం చేయాలి ఆ నిత్య జీవాన్ని నేను పొందడానికి అని అడుగుతున్నాడు. అయితే పాపంలో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తున్న మానవుడు ఏ మంచి కార్యం చేసి కూడా పరలోకాన్ని, మోక్ష భాగ్యాన్ని సంపాదించుకోలేరు. చాలామంది పుణ్యకార్యాలు చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటారు. అందుకే దాన ధర్మాలు, జపతపాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, వస్త్రదానాలు ఇవన్నీ చేస్తూ దేవుని ఏర్పాటులోకి రావాలనుకుంటారు. దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించి ఆయనను అనుసరించడానికి వారు వెంబడించడానికి ఇష్టపడినటువంటి వారిగా ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, నేడు మనం కూడా అదే స్థితిలో ఉన్నామా? ఇంకా రక్షణ లేకుండానే నా మంచితం నన్ను మోక్షానికి తీసుకెళ్తుంది అనుకుంటున్నావా? నువ్వెంత మంచివాడవైనా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నా, రక్షణ అనుభవము లేకపోతే నీవు నరక పాత్రుడవైన మంచివాడవు అని పేరు తెచ్చుకుంటావు. నరకంలోకి మంచివారు వెళ్తారు. ఎందుకయ్యా మంచివారు నరకానికి వెళ్తారంటే వారు యేసు రక్తము చేత కడగబడలేదు, వారి పాపాలను ఇక్కడే శుద్ధి చేసుకోలేదు, ప్రభువును రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించలేదు. కాబట్టి మంచి కార్యాలు మంచివే, కానీ నిన్ను మోక్షానికి తీసుకెళ్ళవు. మీ నీతి క్రియలు, మీ మంచి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవి అంటున్నాడు. నేను మంచివాణ్ణని సంబరపడకు, సత్యాన్ని ఆశ్రయించి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. యెషయా 63 లేదా 64
యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 6వ వచనం సహాయం చేయండి. 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు ఆ మురికి గుడ్డలలాగా ఉన్నవి అన్నాడు. నీతి క్రియలు మురికి గుడ్డలతో పోల్చబడ్డాయి. పాపంలో ఉన్న మానవుడు ఎన్ని మంచి పనులు చేస్తే ప్రయోజనం ఏముంది? అవి మురికి గుడ్డలే. మసిగుడ్డలు ఎవరు వాడతారు? ఒకరోజు వేసుకున్న బట్టలు మరో రోజు వేసుకోవడానికే మనం ఇష్టపడం. అలాంటిది ఈ మురికి గుడ్డలు దేవుడు ఎలాగూ స్వీకరిస్తాడు? నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు. చూడండి, ఒక దైవజనుడు ఒకసారి తన ఇంటి ముందు ఉన్నటువంటి కాలువను శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆ కాలువలో ఉన్న డ్రైనేజీ తీసేస్తున్నాడు. ఇక మూలల్లో అక్కడ ఇక్కడ ఉంది. అప్పుడు ఏం చేశాడంటే అవన్నీ రావట్లేదు, ఆ కర్ర పెట్టి అవన్నీ పెట్టి తీస్తూ ఉంటుంటే అప్పుడు స్వయంగా తన చేతులు పెట్టి ఆ డ్రైనేజ్ అంతా బయటికి తీసేశాడు. ఒక చేతితో రాకపోతే రెండవ చేతితో కూడా దాన్ని బయటికి తీసేశాడు. ఆ చెత్త అంతా బయట పడేశాడు. ఆ చెత్తను బయట వేశాడు. ఇక లోపలికి గేట్ తీసుకొని వెళ్ళి చేతులు కడుక్కుందాం అనుకునే లోపు ఆయనకి ఇష్టమైన ఒక ప్రియమైన స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడిని చూసి చాలా కాలమైంది, సంతోషించాడు. ఒకరినొకరు వందనాలు చెప్పుకున్నారు. రండయ్యా రండి, కూర్చో, ఎంత కాలానికి వచ్చాయని చెప్పి పక్కనున్న చైర్ తీసుకొని వేసుకోమన్నాడు. ఆ చైర్ తీసుకొని వేసుకున్నాడు. అతను కూర్చున్నాడు. ఇద్దరు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఆ దైవజనుడు లోపలికి వెళ్ళి మరి తన ఇంటిలో ఉన్నటువంటి ఒక మంచి లడ్డు ఆ మురికి చేతులతోనే తీసుకొని తన స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, చాలా కాలం తర్వాత వచ్చావు, దయచేసి నేను ఇచ్చే స్వీట్ తీసుకో అని చెప్పి ఇచ్చాడు. తీసుకుంటాడా? ఇస్తారక్క. ఎందుకు తీసుకోడు? స్నేహితుడే కదా. రత్నమక్క ఎందుకు తీసుకోడు? చెప్పండి, సహజమైన విషయమే కదా, మర్మం ఏమన్నా. చేతులు మురికిగా ఉన్నాయి. మురికిగా ఉన్న చేతులతో ఇస్తే తీసుకుంటావా? లడ్డు మంచిదే, చెయ్యలాంటిది మురికి. నువ్వెంత మంచి స్నేహితుడివైనా నువ్వు చేతులు కాకపోకుండా ఈ లడ్డు ఇస్తే నేను ఎలా తీసుకుంటాను? తీసుకోను అని చెప్పి అతను పక్కన పడేస్తున్నాడు. అలాగే ప్రియులారా, మనం ఎంత మంచి వారమైనా, ప్రభువుకు ప్రాణము వంటి వారమైనా, మన నీతి క్రియలు మురికి గుడ్డలవలే మన జీవితం అంతా పాపభరితమైంటుండగా మంచి పనులు చేసినప్పటికి కూడా మనం అంగీకరించలేని స్థితిలో ఉన్నాం. నరక పాత్రలం అవుతున్నాం. నీకొక్కటి కొదవగా ఉంది. యేసుని నీ హృదయంలో చేర్చుకో, పాపక్షమాపణ పొందు, పశ్చాత్తాపడు, రక్షించమని వేడుకో. నువ్వు అంత మంచివాడివే కానీ యేసును అంగీకరించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆరణి అగ్నికి వెళ్ళకముందే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నీవు ప్రశస్త వస్త్రాలను ధరిస్తావు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఒకవేళ రక్షింపబడి ఉంటే కూడా నీకొక్కటి కొదవగా ఉంది అంటున్నాడు. ఆ యవ్వనస్తుడు దేవుని స్వరాన్ని వినలేదు. అంటే దేవుడు మాట్లాడాడు కానీ లోబడలేదు, వెంబడించడానికి ఇష్టపడలేదు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఆ యవ్వనస్తుడు ఆ మాటకి ఏం చేస్తూ వెళ్ళిపోయాడు? మత్తయి 19, మత్తయి శుభవార్త 19వ అధ్యాయంలో ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు అంటే బాధపడుచు వెళ్ళిపోయాడు. నేను ఎంత గ్రేట్గా ప్రభు దగ్గరికి వచ్చాను, అయ్యా నువ్వు చాలా మంచివాడివి అని ఆయన నన్ను చేర్చుకుంటాడనుకున్నాను, కానీ నాకొక్కటి కొదవగా ఉందంటాడే.
లోబడలేకపోయాడు, అనుసరించలేకపోయాడు, వెంబడించలేకపోయాడు. వ్యసనపడుచూ వెళ్ళిపోయాను అన్నాడు. మార్కులో ఏం రాయబడి ఉంది? మార్కు ఏం రాశాడు? మార్కు శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం, మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను అని. వ్యసనపడుచూ వెళ్ళిపోయాడు, దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు, ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకా లూకా ఏమన్నాడంటే మిక్కిలి వ్యసన పడేను అన్నాడు. మిక్కిలి వ్యసన పడేను అన్నాడు. చాలా బాధ అనిపించింది. యేసుప్రభు వారు ఎంత సులువైన మాట చెప్పాడు. నిత్య జీవానికి నీవు వారసుడు అవ్వాలంటే నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. ఆశ అదే కదా. మరెందుకు ఆయన మాట వినలేదు? రక్షణ పొందడానికి ఎందుకు ఆటంకపరచబడ్డాడు? ఎందుకంటే అతని హృదయం ఇంకా ఆస్తి మీదనే ఉంది. ఆయనకు రెండు కావాలి, నిత్య జీవం కావాలి, ఆస్తి కావాలి. మంచివాడే అయినప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోయాడు. వ్యసనపడ్డాడు, దుఃఖపడ్డాడు, ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈనాడు నువ్వు అలా ఉన్నావా? రక్షణ ఉచితం, యేసే సమస్తం మన కొరకు చేశాడు. ఆయనను అంగీకరిస్తే చాలు, ధన్యత కలుగుతుంది. ఒకవేళ యేసు ప్రభు వారు పరీక్షించడానికి మాత్రమే ఆయన అడిగి ఉన్నాడేమో. ఎందుకంటే అవి ఇచ్చిందే ఆయన, అది పోయినా మరలా ఆయన ఇవ్వగలడు. ఆ విశ్వాసాన్ని ఆ యవనస్తుడు ధనవంతుడు చూపించలేకపోయాడు. ఇక మరెక్కడా కూడా అతని పేరు కానీ అతని ప్రస్తావన కానీ పరిశుద్ధ గ్రంథంలో లేకపోయింది. ఎంత విచారం! ప్రియులారా, ఈనాడు ఆ రక్షణ భాగ్యాన్ని మనం కోల్పోకూడదు. పాప క్షమాపణ పొంది ఆయన అంగీకరించే వారంగా ఉండాలి. ఒకవేళ నువ్వు తీర్మానించుకొని ఆలయంలో కొనసాగుతా ఉన్నావా, నీ తీర్మానానికి అర్థం కలిగి ప్రాథమికంగా నువ్వు ప్రభువులో స్థిరపడాలంటే ఆయన సంకల్పమైన నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. వ్యర్థ వివాదాలలో చిక్కుకోవద్దు, వేరే ఆలోచనలు కలిగి ఉండద్దు. తీర్మానంలోకి వచ్చి ప్రార్థన అనుభవం కలిగిన వారందరూ నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఆయనను సంతోషపరచాలి, పరిశుద్ధాత్మానువరాన్ని పొందాలి. నీటి బాప్తిస్వానికి ఆలస్యం చేస్తున్నావా? నీకొక్కటి కొదవగా ఉంది అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎంతకాలం ఆయనను ఎదిరిస్తావు? ఎంతకాలం ఆయనకు లోబడవు? దేవుని సంకల్ప ప్రకటన జరిగినప్పుడు వెంటనే లోబడాలి. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగాడు. ఎవరైనా? ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్, నపుంసకుడే కావచ్చు, కానీ దేవుని యొక్క రాజ్య ప్రత్యక్షత కలిగిన వాడు. ఈనాడు నువ్వు ఆశపడుతున్నావా బాప్తిస్మం కొరకు? అది ప్రభువును సంతోషపెట్టే కార్యమని పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడాలని గ్రహిస్తూ ఉన్నావా? ఆలస్యాలు మనకంత క్షేమం కాదు. పౌలుతో అననీయ అన్నాడు, నీవు తడవు చేయుట ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇంకా ఒప్పుకోవాలి, ఇంకా ఒక సమయం కావాలని ఎందుకు కనిపెడతా ఉన్నావు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మములో పాలు పొందు అని పౌలుతో అననీయ చెప్పాడు. నీ పాపములను కడిగి వేసుకో అన్నాడు. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావంటే అర్థమే లేదు. తడువు చేసేవాళ్ళు మరి దేవుని ఏర్పాటును నెరవేర్చుకోరు. లోతు ఇంకా తడువు చేస్తా ఉన్నాడు, కుటుంబాన్ని కోల్పోయాడు. తడువు చాలా ప్రమాదం. దేవుడు చెప్పినప్పుడు వెంటనే మనం లోబడాలి. అప్పుడు దేవుని ప్రత్యక్షతను చూస్తాం. ప్రియులారా,
సమయం సమీపించింది గనక ఈ కొదవలన్నీ పూర్తి చేసుకో. రక్షణ లేకపోతే రక్షణ పొందు. రక్షణ పొంది ఉంటే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందు. ప్రభు యొక్క సంఘంలో చేర్చబడతావు. ధన్యుడవు, ధన్యురాలువు అవుతావు. ఒకవేళ రక్షణ పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడిన వారమైతే మన కొదవలన్నీ యేసయ్య తీర్చేటట్టు సిద్ధంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రతి సంఘానికి 7 సంఘాలకు లేఖలను పంపాడు. 6 సంఘాలను విమర్శించిన ఆ 6 సంఘాలలో ఏదో ఒక మెప్పు ఉంది. మెచ్చుకున్నాడు. నిజంగా నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నువ్వు నన్ను ఓర్చుకున్నావు, ఇట్లా ప్రతి సంఘం గురించి చెప్పాడు. కానీ ఒకే ఒక సంఘం ఉందండి, ఆ సంఘానికి ఒక్క మెప్పు కూడా లేదు, ఒక్క ప్రశంస కూడా లేదు. ఆ సంఘంతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత కొదవలో ఉన్నావో నీకు అర్థమవుతా ఉందా? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి సహాయం చేయండి. 14వ వచనమండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయి, సత్య సాక్షి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను నువ్వు వెచ్చగానైనను లేదా, నువ్వు రక్షణ పొందిన వాడవు కాదు, ఇటు రక్షణ పొందని వాడవు కాదు. నువ్వు ఎలా ఉన్నావు? నీవు నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు. నువ్వు వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశిస్తున్నానన్నాడు. 2 రకాల జీవితం ఎంతో ప్రమాదం. నువ్వు ఉంటే రక్షణ లేని అన్యుడిగా ఉండు, లేదా రక్షణ పొందిన దేవుని బిడ్డగా ఉండు. వాక్య ప్రకారంగా ప్రవర్తించ నేర్చుకో. ఇటు రక్షణ పొందేనంటావు, అటు వాక్య ప్రకారంగా ప్రవర్తించు. నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఏదో ఒక రోజు నువ్వు నా నోటి నుంచి ఉమ్మివేయబడతావు. నీ క్రియలు నాకు తెలుసు, నేను నిన్ను ఎరుగుదును అంటూ ఉన్నాడు ప్రభువు. ఈ సంఘానికి మెప్పు లేదు. ఇంకా ఈ సంఘానికితో చెప్తున్నాడు, చదవండి అమ్మా. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక. అరే రే రే, ఎన్ని లక్షణాలు ఉన్నాయి, నువ్వు ఎరగలేదా? ఒరి నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు, అసలు నీకు బట్టలే లేవే. 5 రకాల అవలక్షణాలు నీకున్నాయి. అయినా నీకు తెలియట్లేదు అవన్నీ ఉన్నాయని. నువ్వు ఎరగక నేను ధనవంతుడను, ధనవృత్తి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని. నీకన్నీ కొదవలే. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన కొదవలు లేకుండా పోతాయా? నాకేమీ కొదవలేదంటున్నావు. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరివి, గుడ్డివాడవు, దరిద్రుడవునై ఉన్నావు అన్నాడు. తెలుసుకో, ఎరుగు, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గ్రహించు. ఆయన ఇంకా అంటున్నాడు, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిగంబరత్వం కనబడకుండునట్లుగా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటికను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించిన వారిని అందరిని గద్దించి శిక్షిస్తా ఉన్నాను. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. ప్రియులారా, ఇది ఒక వ్యక్తికి చెప్తున్న మాట కాదు, సంఘమునకు చెప్తున్నటువంటి మాట. సంఘం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, నిలువెచ్చని స్థితి. వాక్యం రాదు, ప్రార్థన తెలియదు, పరిశుద్ధత లేదు, దైవిక లక్షణాలు ఏవీ లేవు, దేవుడు ఏం చేస్తున్నాడు అన్న దృష్టి సరిగా లేదు, గుడ్డివాడివిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సంఘం నిత్యత్వానికి ఎలా ప్రవేశిస్తుంది? అందుకే ఆ ధనవంతుడు అన్నాడు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా. రక్షించబడ్డ మనం పరిపూర్ణులు అవ్వాలంటే కొదవలన్నీ చక్కపరుచుకోవాలి. ఏ ఏ స్థితిలలో ఆగిపోయామో అవి చక్కపరుచుకోవాలి. ఆయన రాకడకు సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. నులివెచ్చని స్థితి ఎంత ప్రమాదకరమో గుర్తుంచుకోవాలి. రక్షణ వస్త్రం ఉందా? పరిశుద్ధత వస్త్రం ఉందా? దైవిక బంగారాన్ని సంపాదించావా? దైవిక లక్షణాలతో పెంపారుతూ ఉన్నావా? కంటికి కాటుక దేవుని వాక్యం కాటుక వలె నీ కళ్ళకున్నప్పుడు నీ కళ్ళు ఎంత తేటగా ఉంటాయి. కన్నులకు దీపం, కన్నులకు వెలుగు. ఆ వాక్యమే మనలను పరిపూర్ణతలోకి నడిపించేదిగా ఉంటుంది. అందుకే అన్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటూ ఉన్నాడు. 2 పడవల మీద ప్రయాణం ప్రమాదం. మనకు స్థానిక దర్శనం, స్థానిక స్థితిగతులు ఉండాలి. ఆయన ఏర్పాట్లో ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆయన ఏదైతే నియమించాడో దాన్ని అనుసరించి మనం నడవాలి. ఆ కొదువులను సరి చేసుకుంటూ పరిపూర్ణతకు సాగే వారంగా ఉండాలి. వాస్తవమే కావచ్చు, నువ్వు మంచివాడవు కావచ్చు, భక్తి ఉంది, పాటలు పాడతావు, వాక్యం చెప్తావు, పరిచర్య చేస్తావు, కానీ నీకొకటి కొదువుగా ఉంది, స్థిరమైన దర్శనం నీకు లేదు. నీకు కలిగి ఉన్నవన్నీ విడిచిపెట్టు, నువ్వొచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నువ్వొచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు ధనం కలుగుతుంది అన్నాడు. ఎవరెవరినో ఎక్కడెక్కడో వెంబడించొద్దు, ఒకే ఒక కాపరి అయిన యేసునే వెంబడించు. మనం ఆయన గొర్రెలం అవ్వాలంటే ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఆ సంఘం ఆయనదే అనడానికి రుజువు, ఆ సంఘం ఆయన స్వరం వింటుంది, ఆ సంఘం ఆయనను వెంబడించేదిగా ఉంటుంది, ఆ సంఘం ఆయన చేతిలో ఉంటుంది. చూడండి, మత్తయి యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయం. నిన్న చర్చ్ ప్రేయర్లో మనం చదువుకున్న సంగతి. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం చదవండి. నా గొర్రెలు 10:37 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను గనక నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు. ఇంకా 28వ వచనంలో అన్నాడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు అన్నాడు. ఆయన స్వరం వింటే, ఆయనకు లోబడి వెంబడిస్తే, ఆయన చేతిలో ఉంటే ఆయన సంఘం కొదవలేని సంఘంగా ఉంటుంది. ఆయన పిల్లలు కొదవలేని వారిగా ఉంటారు. యవనస్తుడు ఎందుకు వ్యసనపడ్డాడు? ఆ ధనవంతుడు ఎందుకు మిక్కిలి వ్యసనపడ్డాడు? ఆ అధికారి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసు స్వరానికి లోబడలేదు. నువ్వు వచ్చి నన్ను వెంబడించుము అంటే ఆలకించలేదు, అంటే ఆయన మాటకు లోబడలేదు. ఇప్పుడు తండ్రి చేతిలోకి ఆ గొర్రె, ఆ యవనస్తుడు రాలేకపోయాడు. మంచివాడే కానీ ఆయన లోకంలో కలిసిపోయినట్టుగా చూస్తూ ఉన్నాడు.
వాటి ప్రియులారా, ఈనాడు మనం ఎలా ఉన్నాం? దేవుని స్వరం వింటున్నావా? రక్షించబడిన నీవు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరిచుట, ప్రార్థన చేయుటలో నిలకడగా ఉన్నావా? శుక్రవార స్త్రీల కోటం ఎవరి కోసం? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొని నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ పిల్లలు భర్త రక్షణలోకి రావడానికని గుర్తిస్తున్నావా? వాటిని ఎంత అనుసరిస్తున్నావు? ఆయన స్వరానికి లోబడి ఎంత వెంబడిస్తూ ఉన్నావు? ఒక్క ఆదివారం నువ్వు ఆలయంలో కనబడితే ఎట్లా పరిపూర్ణత అవుతావు? నువ్వు ఆయన చేతిలో లేవు, అపహరింపబడడానికి సిద్ధంగా ఉన్నావు. ఎప్పుడు అపవాది తన దృష్టి నీ మీద పడుతుందో తెలియదు, మిగుల బాధపడవలసిన పరిస్థితి తెచ్చుకుంటావు. సంఘ ప్రార్థనలో నలుగుతున్నావా? సంఘ ప్రార్థన ఎవరి కోసం? సంఘస్థ కుటుంబాల క్షేమం, జీవం కోసమే కదా. ఒక్క గడియ మీరు నాతో గడపలేరా అన్నాడు. ఓ 3 గంటలు ఆయన సన్నిధిన మోకరిల్లి గడపలేకపోతున్నావు. పదవులు, బాధ్యతలు, శ్రమలు, రకరకాల కారణాలు చెప్తున్నావు. వారానికి ఒక్కసారి సంఘ ప్రార్థనకు రాలేకపోతున్నావు. మంచి ఆశ నీకు లేదు. కనీసం నువ్వు తీర్మానించుకుంటే దేవుడు నీకు నెలకొక్కసారైనా ఆయన సన్నిధిలో గడిపే కృపణిస్తాడు. నెలకొక్కసారి రాత్రి ప్రార్థనలో గడపలేకపోతున్నావు. నీ రక్షణ కొరకు తన చెమటను రక్తపు బిందువులా కార్చిన యేసయ్య గుర్తు రావట్లేదా? గెత్సెమనెలో గజగజ వణికిపోతూ, అయ్యా ఈ గిన్నె తీసేయి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తము చొప్పునే జరుగునుగా కానీ సిలువ శ్రమను భరించిన యేసయ్య జ్ఞాపకానికి రావట్లేదా? రాత్రంతా సంఘం దేవుని సన్నిధిలో ఉంటే నువ్వెక్కడుంటున్నావు సోదరుడా? ఎక్కడుంటున్నావు సోదరి? ఎలాంటి మనస్సాక్షితో జీవిస్తున్నావు? నీకొక్కటి కొదవగా ఉన్నది. నువ్వు సంఘంతో సావాసం కలిగి ఉండట్లేదు. నీకు శుక్రవార ప్రార్థన లేదు, శనివార ప్రార్థన లేదు, రాత్రికాల ప్రార్థన అనుభవాలు లేవు, ఉపవాసం అంటే తెలియదు. ఏదో అందరిలాగా ఆదివారం వచ్చి నేను నిత్య జీవాన్ని పొందుతాననే భ్రమలో ఉన్నావు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనిచున్నాను అనుకుంటున్నావు. నీ ఆధ్యాత్మిక జీవితం చప్పిడి గింజల వలె, తాళా తప్ప గింజల వలెనే ఉన్నది. అది గట్టి గింజ కాదు. ఒకానొక దినాన దాని పని బయటపడుతుంది. చూడడానికి మంచిగా ఉన్నా నువ్వు దేవుని ఏర్పాట్లో లేవని గ్రహించి ఒక్కటి కొదవగా ఉంది. ఇప్పుడైనా ఏర్పాట్లోకి వస్తావా? ఒక మంచి తీర్మానం చేసుకుంటావా? ఎన్ని పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు ఆయన మాటలను వెనుకకు తోసేస్తావు. దేవుడు మాట్లాడి మాట్లాడి ఊరకుండితే మన ఆధ్యాత్మిక జీవితం అధోగతే. ఇక ఎన్నడూ కూడా ఆయన తన స్వరాన్ని మనకు వినిపింపజేయడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడలేదు. చీకటి, మౌనం. ఆయన ఇక వారి ముఖము చూడను అన్నట్టుగా ఉన్నాయి. ప్రియులారా, దేవుని బాధ పెట్టద్దు. ప్రాణమిచ్చిన ప్రభువును దుఃఖపరచొద్దు. సుఖ విలాసాల కొరకు, ఈ లోకంలో ఆశల కొరకు బ్రతకద్దు. ప్రభువు కొరకు బ్రతకాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో అప్పుడున్న ప్రజల పరిస్థితి చూసి, అయ్యో వీరితో నేను ఎంతకాలం వాదించాలి, ఇక నా ఆత్మ వీరితో వాదించదు అన్నాడు. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవుని చదవండి అమ్మా. 3 చదవండి. అప్పుడు యెహోవా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అయ్యా శనివార ప్రార్థనకు రా, అయ్యా శుక్రవార ప్రార్థనలో ఉండు, రాత్రికాల ప్రార్థనలో ఉండు, ఆదివారాలు క్రమంగా నడు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడి పని పరిశుద్ధాత్మదేవుడు వాదించి వాదించి వదిలేస్తాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు చెప్పి ఆగిపోతాడు. ఒక రోజున దేవుడు వద్దంటాడు, ఇక చాలు చెప్పకు అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిన్నెవరు సరి చేస్తారు? నీకెవరు బుద్ధి చెప్తారు? నిన్నెవరు ప్రోత్సహిస్తారు? స్వరం ఉంటుండగానే చక్కపరుచుకోవాలి. ఆత్మదేవుణ్ణి అనుకూలపరుచుకోవాలి. నిత్యత్వానికి వెళ్ళాలి. స్థానిక సంఘ దర్శనంలో
నిలిచి ఉండాలి. మనం ఇక్కడ ఉన్నంతకాలం ఇదే మన స్థానిక సంఘం. అత్తగారిల్లు, మామగారిల్లు, మేనమామిల్లు, ఎక్కడ ఎన్ని సంఘాలున్నా ఈ వారం ఇక్కడ, ఆ వారం అక్కడ చూసుకోవద్దు. నువ్వు ఒక స్థిరత్వంలో ఉండు. 2 పడవల మీద ఆ ప్రయాణం నీకెంత ప్రమాదమో గుర్తించు. నీ సంఘాన్ని హత్తుకో. వేరొక పొలంలోకి వెళ్ళకు. నా కుమారి, నా మాట వినుము అన్నాడు. బోయోజు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె ధన్యురాలైంది. ఒక ప్రత్యక్షతతో నడిచినప్పుడు, వరుస క్రమంలో వెళ్ళినప్పుడు ధన్యులమవుతాం. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, బంధువుల సంఘాలు ఉన్నాయి, స్నేహితుల సంఘాలు ఉన్నాయి. వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సేవ చేయొచ్చు, ఎక్కడైనా మనం బలపడవచ్చు. అది కాదు, నిన్నెందుకు నాటాడో గుర్తించు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడు. అలాంటి స్థితికి మనం రాకుండా దైవిక ప్రత్యక్షతలో కట్టుకుంటే ధన్యులమవుతాం. ఈ కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.